హాయ్ ఫ్రెండ్స్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకైతే 11,127 పోస్టులతోని మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో మనకి 10th క్లాస్ తోని, డిప్లొమాతోని, బీటెక్ తోని, ఐటీఐ తోని కూడా మనకైతే జాబ్స్ అయితే ఉన్నాయి. జాబ్ రోడ్ వచ్చేసి అసిస్టెంట్ లోకో పైలట్, ఏఎల్పి అని మనం అంటాము. లోకో పైలట్ కి మనం అసిస్టెంట్ గా వర్క్ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ, ఏపీ వారికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే సికింద్రాబాద్ జోన్ లో మనకు 1300+ జాబ్స్ అయితే మనకు ఉన్నాయి. దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అడగట్లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయట్లేదు. శాలరీ వచ్చేసి మనకి 50,000 వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు జనరల్ ఈడబ్ల్యూఎస్ వరకు అయితే ఉండాలి. 33 ఇయర్స్ అయితే ఓబీసీ వరకు అయితే ఉండొచ్చు. 35 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వరకు అయితే ఉండొచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 14th జూన్ 2020 వరకు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. అప్లికేషన్ ఫీజు ఉంది దీనికి 250 రూపాయలు. ఎస్సీ ఎస్టీ ఫీమేల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ట్రాన్స్జెండర్కి అయితే 250 రూపాయలు ఉంది. 500 రూపీస్ అయితే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వరకు అయితే ఉంది. ఇది ఎక్కడ అప్లై చేసుకోవాలంటే rrbapply.gov.in అనే యూఆర్ఎల్ని ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా సర్చ్ బార్ లో టైప్ చేస్తే మీకు వచ్చేస్తుంది. సో నేను ఈ వీడియో ఎండింగ్ లో ఇది ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే CBT 1 ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇందులో మనకు 75 మార్క్స్ ఉంటుంది 60 minutes కి. దీనికి నెగిటివ్ మార్క్స్ సిస్టమ్ కూడా ఉంది. మీరు ఏమైనా తప్పు రాస్తే మాత్రము 0.25 మార్క్స్ అయితే కట్ అవుతాయి. సో ఇది క్వాలిఫై అయిన వారికి CBT 2 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో 175 మార్క్స్ ఉంటుంది. 2.5 గంటల అయితే టైం ఉంటుంది. పార్ట్ 1, పార్ట్ బి, సో 2 విధాలుగా దీన్ని డివైడ్ చేస్తారు. పార్ట్ ఏలో మనకి 100 క్వశ్చన్స్ కి 90 minutes టైం ఉంటుంది. పార్ట్ బిలో మనకి 75 క్వశ్చన్స్ కి 60 minutes టైం ఉంటుంది. ఈ 2 క్లియర్ చేస్తేనే మనకు కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది కూడా క్లియర్ చేస్తే మీకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. దాని తర్వాత మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా చేస్తారు. ఇవన్నీ క్లియర్ చేస్తే మీకు జాబ్ వచ్చినట్టే. ఫ్రెండ్స్, గూగుల్ ఓపెన్ చేసి సర్చ్ బార్ ఓపెన్ చేశాను. అందులో rrbapply.gov.in అనే యూఆర్ఎల్ని ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా, ఎక్స్ట్రా డాట్స్ లేకుండా, ఎక్స్ట్రా స్పేస్ లేకుండా టైప్ చేశాను. మీరు కూడా అదే విధంగా టైప్ చేయండి. సర్చ్ బార్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులోకి అయితే మనం వెళ్ళిపోతాము. అక్కడ నుంచి కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ నోటిఫికేషన్ కనిపిస్తుంది చూడండి. రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ అని, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ నోటిఫికేషన్ కనిపిస్తుంది. కొంచెం కిందికి రండి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు నోటిఫికేషన్ కనిపిస్తుంది కదా, ఇది చూడండి. ఇది మనకు 37 pages ఉంది. దీన్ని మొత్తం బ్రౌజ్ చేసి మీకు ఏ జాబ్ సూటబుల్ అవుతుందో చూసుకొని అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.